నా పేరు కట్టుపల్లి వరకుమారి. 25వ తారీఖున ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది కదా, అందులో నాకు చాలా అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందమ్మా? ఇళ్ల పట్టాలు మరి ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి, ఇంటి పన్ను కాగితాలు కట్టే వాళ్ళకి, పాత స్థలాలు ఉన్న వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాలని ఇచ్చారు. ఒకే ఇంట్లో అత్త, కోడలు, కూతురికి కూడా ఇచ్చారు. ఇప్పుడు మీకు రాలేదని మీకు ఎలా తెలిసింది? మాకు అక్కడే తెలిసిందండి, వాలంటీర్లు చెప్పారు. అక్కడ జరిగిన వాటిలో కూడా తెలిసింది. వచ్చిందనా రాలేదనే? వచ్చిందని చెప్పేసి మమ్మల్ని ఫోటోలు తీసుకున్నారు, మా చేత సంతకాలు కూడా పెట్టి. ఎవరు చెప్పారు మీకు వచ్చింది? వాలంటీర్ చెప్పారు. మేడం గారు వచ్చేసి 25వ తారీఖు స్థలాలు పంచేటప్పుడు మీకు ఏమన్నా పిలుపు వచ్చిందా అక్కడికి రమ్మని చెప్పి? లేదండి, 23వ తారీఖున మమ్మల్ని పిలిపించారు వాలంటీర్. మేడం గారు వచ్చేసి ఇళ్ల స్థలాలు వచ్చిన వాళ్ళకి 4B పెట్టమని చెప్పారంట. 2 ఫోటోలు, సంతకాలు మా దగ్గర తీసుకున్నారు. ఎందుకంటే అడిగితే 4B వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా ఇళ్ల స్థలాలు వచ్చినాయి, మీకు కూడా వచ్చింది, రేపు 25వ తారీఖున పంపిణీ జరుగుతుంది వాళ్ళతో పాటు మీకని చెప్తే మేము అక్కడికి వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళాక మాకు ఇళ్ల పట్టాలు అనేది రాలేదు. మరి ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా మీరు? మేము చాలా మంది ఎమ్మెల్యే దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళేం మేడం గారు వాళ్ళని అడగమంటారు, వాలంటీర్లు ఏదైనా చేశారేమో వాళ్ళని అడగండి అని చెప్తున్నారు. ఎంఆర్ఓ గారిని మా వాలంటీర్ని అడగమంటున్నారు. అడిగారా మీరు? అడిగాం. మేము కాదు, పైనుండే రాలేదు, పైనుండి తీసేసి పైనుంచి కాదండి, ఇక్కడ లోకల్ వాళ్ళే చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మేము చేయాల్సింది మేము చేసి. లోకల్ వాళ్ళు ఎవరు చేశారో చెప్తున్నారమ్మా మీకు? చెప్పట్లేదండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. రాజకీయం కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ మీ అభిప్రాయం ఏదైనా చెప్తారా మీరు దీని? మా అభిప్రాయం ఏంటంటే, జగన్ గారు ఏమన్నారంటే స్థానికంగా లేని వాళ్ళని చూసి 3 కొడుకులు ఉన్న వాళ్ళకి అర్హులు అన్నారు. మా ఇంట్లో మేము 3 ఉన్నాం, లాస్ట్ వాళ్ళమి. మాకు 2 మగపిల్లలు ఉన్నారు, మాకు ఉండటానికి స్థలం కూడా లేదు. కానీ మేము అర్హులు కాదని చెప్పేసి మా పేరు తీసేసేసారు. మా పేరు లేదని చెప్పి తీసేసారు. ఇక్కడ ఊళ్ళో లేని వాళ్ళకి, ఇక్కడ కాపురం చేయని వాళ్ళకి, భర్తలు చనిపోయి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. అర్హులు అనే వాళ్ళకి ఎవరికి లేని వాళ్ళకి కూడా ఇచ్చారు. లేని వాళ్ళకి కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ భర్తలు చనిపోయిన వాళ్ళు హైదరాబాద్ లో అట్లా వెళ్ళి ఉంటున్నారు కదా, వాళ్ళకి కూడా స్థలాలు ఇచ్చారు. మీరు నిరూపించగలరా? నిరూపిస్తాం. మీ దగ్గర ఏమైనా లిస్ట్ ఉందా? ఉంది, ఇదిగండి. హౌస్ బిల్ కడుతున్న వాళ్ళవి కూడా ఇవ్వండి. కోరుకుంటున్నానండి ఏంటంటే, ఇప్పుడు మేము తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్తే, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి మేము వెళ్తే మీరు మాకు ఓటేలా, మీకు ఏ పని మేము చేయమన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, జగనన్న మాకు ఏదో సహాయం చేస్తాడని చెప్పి మేము ఆశపడతా ఉంటే, ఇక్కడ లోకల్ వాళ్లే భేదాభిప్రాయాలు చూపించి మొహమొహాలు చూసి వాళ్ళకే ఇస్తున్నారు. పార్టీ వాళ్ళదేనా, మాది కాదా? మేము కష్టపడి మేము కనీసం జగన్ ఓట్లు పడే సమయంలో ప్రచారానికి వస్తున్న లారీలకు కూడా మేము రాళ్ళు వేసామన్నమాట. ఎందుకు? మా జగనన్న వస్తాడు, మా కష్టాలు తీరుస్తాడని చెప్పేసి మేము ఆశతో ఎదురు చూస్తే మా ఆశని నిరాశలు చేస్తున్నారు వీళ్ళు. అది మాకు లేని వాళ్ళకి మేము అర్హులం కాదా? 3 పిల్లలు ఉన్న వాళ్ళు అర్హులు అని చెప్పారు. మాకేది స్థలము? మీ ఎవరో ఇచ్చేదానికి జగన్ ప్రభుత్వం నుంచి పంపిస్తున్నాడు. లేని వాళ్ళని చూసి నిరుపేదలు ఇట్లా రోడ్లు వైపు ఉంటున్నారు, ఇళ్ళు లేక ఇదిగా ఉంటున్నారు అని చెప్పేసి ఇస్తా ఉంటే, ఎక్కడోళ్ళు అన్నిటికీ ప్రతిదీ కుమ్మక్కయ్యి వాళ్ళు ఉన్న వాళ్ళకి, వాళ్ళ అనుచరులకి, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ప్రతిదీ వాలంటీర్ల పోస్టులతో సహా వాళ్ళ వాళ్ళకే, వాలంటీర్లు వాళ్ళకే, రేషన్ వాళ్ళకే, అన్ని వాళ్ళకి సంబంధించినవి. మాకెవరు న్యాయం చేస్తారు? మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం చెయ్యండి, మాకు ఇళ్ల స్థలాలు వచ్చేలాగా చెయ్యండి. మేము ఇదే కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని కూడా.